వెల్కమ్ బ్యాక్ టు బీబీ టాకీస్ తెలుగు. అండ్ ఈరోజు వీకెండ్ రివ్యూ ఏంటంటే, నిన్నటి వరకు కళ్యాణ్ పొగిడిన అందరూ కూడా ఈరోజు తన ఆటలో దాగి ఉన్న సీక్రెట్స్, లోతులు లుసుకులు అన్నీ బయటపడిపోయిన తర్వాత తనని ఏంది వీడు ఇట్లా ఉన్నాడని. మొన్నటి వరకు అమ్మాయిలు అంటే తిరిగేవాడు, కనీసం మంచిగా ఆడుతున్నాళ్ళే అనుకున్న టైంకి ఆడిన. బట్ గేమ్స్ అయితే బాగా ఆడుతున్నాడు. బట్ లాస్ట్ జెన్యున్గా ఆడట్లేదని చెప్పి ప్రూవ్ అయిందనమాట. సో ఫస్ట్ శ్రీజ వస్తే తనే అని చెప్పి డామినేట్ చేశాడు. బట్ మేబీ అది అక్కడ అందరూ కూడా సో ఫస్ట్ హాఫ్ బాడీ అనడం వల్ల మేబీ కొంచెం ఓకే అనుకోవచ్చు. బట్ నిన్న కెప్టెన్సీ టాస్క్లో మన పవన్ సాయిగా చేశాడనమాట. ఆ సాయిగా చూసి కళ్యాణ్ ఇమాన్యుల్ పేరు చెప్పాడు. సో పవన్ కనుక అలా హెల్ప్ చేయకపోతే మేబీ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయేవాడేమో. అండ్ ఫైనల్లో ఇమాన్యుల్ అండ్ తనూజ ఉంటే తనూజ కెప్టెన్ అయ్యేదేమో, లేదా ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యేవాడేమో. బట్ వాళ్ళ ఛాన్స్ వీడిని కొట్టేశాడు కావాలని. అంటే న్యాయపరంగా కాకుండా అడ్డదారులు వెళ్ళి తెచ్చుకున్న కెప్టెన్సీ అనమాట. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నాకు సార్ అందరికీ ఇచ్చి పడేశారు. అండ్ మన రీతు అండ్ ఫ్లోరా ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారా, ఒకళ్ళే అవుతారా అని. ఫ్లోరా గారు ఉన్నా పర్లేదు, కానీ రీతు వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోద్ది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రీతు ఉండడం వల్ల రీతు ఆటే కాదు, రీతు చుట్టుపక్కల ఉండి వాళ్ళ ఆట కూడా ఖరాబ్ అయిపోతుంది. లైక్ పవన్, శ్రీజ, కళ్యాణ్ ఇట్లా రకరకాల తనూజ ఆట కూడా ఒక్కోసారి ఖరాబ్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం రోజుకి కొంచెం రియాలిటీ బయటకు వచ్చేస్తుంది, అంటే రియాలిటీ వచ్చేస్తుంది అనమాట. సో మొన్నటి వరకు తనుజ నా ఫ్రెండ్ అని జోగి రాసుకున్నారు కదా. బట్ మరి ఏమైందో మనకు తెలీదు. అండ్ నిన్న తనుజ మాటలని మనం అందరం విన్నాం. తను రాలేదు, హక్ చేసుకోలేదు, ఓదార్చలేదు, ఏం లేదు. మరి ఒకవేళ నిజంగా ఫ్రెండ్ అయితే వచ్చి హక్ చేసుకుని మాట్లాడాలి కదా. బట్ రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు మన రాధిక అక్క ఎంత బాగా ఆడుతుందో గేమ్ అనేది. సో లెట్స్ సీ. అండ్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అండ్ ఆట మారబోతుంది. రేపు ఇద్దరు వెళ్ళిపోతారా, ఒకళ్ళే వెళ్తారా అనేది చూద్దాం. అండ్ ఈ ఏంటి అనుకుంటున్నారా, ఏం లేదు. ఆ అస్త్రాన్ని అంటే అది కూడా ఒక స్ట్రాటజీ పరంగా ఆడారు. తనుజ, దివ్య, భరణి ఇట్లా ఒక సీక్వెన్స్లో వస్తే వీళ్ళకి అపోనెంట్స్ని తీసేస్తే వీళ్ళే మిగులుతారు ఫైనల్గా అనుకున్నారు. కానీ ఇమాన్యుల్ ఆట మార్చాడు. ఇమాన్యుల్ రాముని కాకుండా కళ్యాణ్ పంపించడం వల్ల, భరణి గారికి ఇరిపేసి ఇమాన్యుల్ చూస్ చేసుకోవడం వల్ల అస్త్ర మన ఇమాన్యుల్ సొంతమైంది. మరి దాని యూజెస్ ఏంటి, ఎలా వాడతారనేది చూద్దాం. ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు ఫర్ మోర్ బిగ్ బాస్ రివ్యూస్. థ్యాంక్ యూ.